రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాల ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సహా కార్యవర్గం సభ్యుల ఎన్నికల కోసం ఈ నెల 29న ఎన్నికలు జరగనుండగా ఇవాళ పలువురు ఉద్యోగులు నామినేషన్లు దాఖలు చేశారు. అధ్యక్ష పదవి కోసం రామకృష్ణ నామినేషన్ వేశారు. సచివాలయం 5వ బ్లాక్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. ఉద్యోగులందరూ ఐక్యంగా నిలిచి తమ ప్యానెల్కు మద్దతిచ్చి గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఉద్యోగుల ప్రయోజనాల సాధన దిశగా పనిచేస్తామని తెలిపారు. 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. ఆ అనుభవంతో ఉద్యోగులందరినీ కలుపుకెళ్లాలనే నమ్మకం నాకుంది కాబట్టి నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. ఈరోజు మాకు నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తప్పకుండా రాబోయే రోజుల్లో గత 6 నెలల్లోనే ఉద్యోగులకు సంబంధించి ఇళ్ల స్థలాల ప్రక్రియ పూర్తి చేయడానికి నా వంతు కృషి చేస్తాను. దాంతోపాటు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఓల్డ్ పెన్షన్ తీసుకురావడానికి కష్టపడతాం. దానిలో భాగంగా ఈలోపు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్తో పాటు సిపిఎస్ ఉద్యోగులకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అవి రావడానికి తీవ్రంగా కృషి చేస్తాం. ఉద్యోగులకు సంబంధించి హెల్త్ కార్డు, నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి రావడానికి గవర్నమెంట్ ఆల్రెడీ కమిటీ వేసింది. కమిటీ దృష్టికి తీసుకెళ్లి ఆ ఇష్యూని కూడా సార్ట్అవుట్ చేస్తాం. సెక్రటేరియట్ ఇష్యూలో ప్రమోషన్లో రిజర్వేషన్ అంశం అనేది ముఖ్యమైన విషయంగా ఉంది. ఆ సమస్య పరిష్కారానికి సచివాలయ సంఘం నుంచే మేము అందరూ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ సంఘం అందరిది అనే భావన కల్పించడమే మా ముఖ్య ఉద్దేశం.